G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. ఫ్లాట్ వ్యాపారం. ఓకే, రాజధాని ప్రాంతం ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. ఎలా ఉంది గవర్నమెంట్? అంత ఊపే అనిపించలా. అంత ఊపే అనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారి ఊపి ఎలా ఉంది మరి? బాగుంది, ఆయన రికార్డు అదొకటే ఊపిలా కనపడుతుంది. ఒకటే. మరి మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు, ఆయన కూడా ఆయన ఊపే పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్? రైతు వారిని బాగా పట్టించుకుంటున్నారు. అదే విధంగా విలేజ్ కి అయితే లక్ష రూపాయలు ఇవి కూడా బాగా చేస్తున్నారు. రైతు నష్టపోతే అడిపోతున్నాడు బాగా. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇటుకైనా కానీ బాగా చేస్తాడు ఆయన రికార్డు. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే మీకు ఏ తేడా కనపడుతుంది? పవన్ కళ్యాణ్ బట్టి తేడా కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంటే వన్ మ్యాన్ షో ఆయన రికార్డు. సార్, ఇప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు ఏదైనా సరే సాధిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మహిళల మీద కానీ రైతుల గురించి కానీ పేదలు ఏడున్నా ఆయన బాగా చూపిస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు బెనిఫిట్లా ఇప్పుడు ఈయన ఎక్కువ రికార్డు కనిపిస్తుంది. సార్, మనకైతే బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ అయితే మనకి అమరావతికి అయితే వచ్చాయి. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం చేస్తా అన్నాడు, మరి ఎంతవరకు నిజం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు కదా సార్? పవన్ కళ్యాణ్ గట్టిగా స్టడీ చేస్తున్నాడు. చేయాల్సింది మాట ఇచ్చాం, మాట ప్రకారం చేద్దాం అంటాడు. మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ ఇప్పుడు బాగుంటుంది? పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ మెజార్టీ. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది, యాది లేదు. సార్, పాస్ట్ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ లో ఎలా ఉంది? మట్టి ఏం లేదు. మీకు రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు అసలు అప్పుడే కొద్దిగా బాగుంది, కానీ రైతులు రేట్లు ఎక్కువ పిలుచుకుంటున్నారు రాజధాని దగ్గర. సార్, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఇది 3వ రోజు 4వ రోజు. జగన్ గారు అయితే ఇంకా రాలేదు. ఇంకేమవుతాడు? రాడు. ఎందుకు రాడంటారు? పవన్ కళ్యాణ్ దెబ్బ తడిసి రాడు, మొత్తం ఎత్తుకుతాడని. ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ ఎత్తుతాడుగా, అది సరే రాలేకపోతున్నాడు. తప్పులన్నీ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో రాలేదంటారా? అంతే. మరి ప్రజల సమస్యలు పోరాడతాను, నేను లైవ్ లో మీడియా ముందు లైవ్ లో వచ్చి మాట్లాడతాను అంటున్నారు జగన్ గారు. అదంతా ఉట్టి మాట్లాడతాయి, సీన్ రాదు ఇక. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పక్క. ఈసారి చంద్రబాబు లేదు, మళ్ళీ ఈసారి పక్క పవన్ కళ్యాణ్. ఓకే.